గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు మనం 26th డేలోకి వచ్చాం, 26వ రోజు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే పాస్ట్ సింపుల్ టెన్స్. ఏంటి పాస్ట్ సింపుల్ టెన్స్? పాస్ట్ సింపుల్ టెన్స్ మనం బేసిక్గా ఎప్పుడు వాడతాం? చేసినటువంటి పనులు, గత కాలంలో చేసిన పనులు, అలానే పాస్ట్ హ్యాబిట్స్కి వాడతాం. సో ఇంతకుముందు కాలంలో, గత కాలంలో చేసిన పనులు పాస్ట్ సింపుల్ టెన్స్. దానికి ఫామ్ ఏంటంటే V2 did ప్లస్ V1. ఫామ్ ఏంటి? V2 did ప్లస్ V1. పాస్ట్ సింపుల్ యొక్క ఫాము క్రియ రెండో రూపం did ప్లస్ V1. ఓకే, స్టేట్మెంట్స్కి V2 వాడతాం, క్వశ్చన్స్ కానీ నెగిటివ్ కానీ did ప్లస్ V1 వాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఆమె ఎలా వెళ్ళింది? మొదటి సెంటెన్స్ ఆమె ఎలా వెళ్ళింది. దీనికి ముందు ఆమె వెళ్ళింది. షీ వెంట్. క్రియ రెండో రూపం కదా. ఆమె ఎలా వెళ్ళింది అంటే వెంట్కి క్వశ్చన్ వేయాలంటే డిడ్ ప్లస్ V1. అంటే డిడ్ ప్లస్ V1 అంటే డిడ్ గో. V1 అంటే గో, అంతే కదా. సో ఇక్కడ ఎలా, ఈ డిడ్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. డిడ్ ఎలా వెళ్ళింది, హౌ డిడ్ షీ. డిడ్ ప్లస్ V1 ఇప్పుడు ఇది గోగా మారుతుంది. అర్థమైందా మీకు? హౌ డిడ్ షీ గో. అర్థమైందా? అది క్వశ్చన్ మార్క్. అంటే హౌ డిడ్ షీ గో, ఇది ఆన్సర్. ఆమె ఎలా వెళ్ళిందంటే హౌ డిడ్ షీ గో. ఎట్లా? ఆమె వెళ్ళింది, షీ వెంట్. ఈ వెంటనే మనం ఏం చేయాలి? డిడ్ ప్లస్ V1గా మార్చుకోవాలి, క్వశ్చన్ కాబట్టి. ఈ డిడ్ని తీసుకెళ్ళి ముందు పెట్టాలి. డిడ్ షీ, ఇక్కడ డిడ్ ప్లస్ V1గా మారిస్తే వెంట గోగా మారుతుంది. అంటే గో ఉంది ఇక్కడ, గో వచ్చింది. సో హౌ డిడ్ షీ గో, దట్స్ ఆల్. హౌ డిడ్ షీ గో, దట్ ఈస్ ది ఆన్సర్. ఇక్కడ అతడు పోయిన వారం రాలేదా? అతడు పోయిన వారం రాలేదా అంటే హీ డిడ్ నాట్ కమ్. అతడు రాలేదు. అతడు పోయిన వారం హీ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే, లాస్ట్ వీక్. He did not come last week. సో ఇప్పుడు అతడు రాలేదా అంటే డిడింట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. అంటే డిడింట్ హీ కమ్, డిడింట్ హీ కమ్ లాస్ట్ వీక్. క్వశ్చన్ మార్క్. మీకు అర్థమైందా? అంటే డిడింట్ కమ్ అనేది ఎలా వచ్చింది? క్వశ్చన్కి కానీ నెగిటివ్కి కానీ డిడ్ ప్లస్ V1 వాడాలి. డిడ్ ప్లస్ V1 నెగిటివ్ కాబట్టి డిడ్ ప్లస్ V1. అతడు ఎలా ఎలక్షన్లో గెలిచాడు? అతడు ఎలా ఎలక్షన్లో గెలిచాడు అంటే గెలవటాన్ని ఇంగ్లీష్లో విన్ అంటాం. WN విన్ అంటే గెలవటం. WON అంటే రెండో రూపం. WON అది మూడో రూపం. విన్ 1 చూడండి ఇక్కడ. He won the elections. He won the election. ఇక్కడ చూడండి,
V2. మరి క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలి? డిడ్ ప్లస్ V1. దీన్ని డిడ్ ప్లస్ V1గా మార్చాలి. అంటే డిడ్ విన్గా మార్చాలి. ఎలా మార్చాలి? డిడ్ విన్. డిడ్ విన్లో ఇక్కడ అంటే ఇప్పుడు ఈ 1 లేకుండా ఏముంటుంది? ఇక్కడ విన్ ఉంటుంది. డిడ్, ఈ డిడ్ ముందుకు తీసుకొస్తాం. డిడ్ హీ విన్ ది ఎలక్షన్. ఎలా అంటే హౌ? క్వశ్చన్ మార్క్. మీకు అర్థమైందా? విన్ అనే మాటని రెండో రూపం 1. ఈ 1 డిడ్ ప్లస్ V1గా మార్చాలి క్వశ్చన్ కాబట్టి. ఈ డిడ్ ప్లస్ V1లో ఇది V1 ఏంటంటే 1 కాస్త విన్ అవుతుంది, డిడ్ ముందుకెళ్తుంది. దాని ముందు హౌ వచ్చింది. హౌ డిడ్ హీ విన్ ది ఎలక్షన్స్? హౌ డిడ్ హీ విన్ ది ఎలక్షన్స్? హౌ డిడ్ హీ విన్? హౌ డిడ్ హీ విన్? హౌ డిడ్ హీ విన్? అతడు ఎలక్షన్స్లో ఎలా గెలిచాడు? హౌ డిడ్ హీ విన్ ది ఎలక్షన్స్? అర్థమైందా? హౌ డిడ్ విన్? టీచర్ నిన్న ఎందుకు రాలేదు? టీచర్ నిన్న ఎందుకు రాలేదు? ఇది చూడండి. టీచర్ వచ్చింది yesterday. ఈ కేమ్ అనే దాన్ని స్టేట్మెంట్, దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి? కేమ్ వాడకూడదు, డిడ్ ప్లస్ V1 వాడాలి. సో ఇక్కడ డిడ్ కమ్ ఏంటిది? ఇక్కడ కేమ్ కాస్త కమ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి? కమ్. డిడ్ ముందుకు వచ్చేస్తాం. డిడ్ టీచర్ కమ్ ఎస్టర్డే? ఎందుకు? వై. వై డిడ్ టీచర్ కమ్ ఎస్టర్డే? క్వశ్చన్ మార్క్. వై డిడ్ టీచర్ కమ్ ఎస్టర్డే? అసలు ముందు స్టేట్మెంట్ కేమ్. దీన్ని క్వశ్చన్ చేయాలి అంటే వీటిని ఎలా పరచుకోవాలి? డిడ్ ప్లస్ V1. డిడ్ ప్లస్ V1 అంటే హీ డిడ్ కమ్. డిడ్ తీసుకొచ్చి ముందు పెట్టావు, కమ్ ఇక్కడే ఉంటుంది. నీవు హోంవర్క్ ఎప్పుడు చేసావు? ఎప్పుడు చేసావు? ఇది కూడా క్వశ్చనే. అంటే స్టేట్మెంట్కి ఇది, క్వశ్చన్కి ఇది. డిడ్ ప్లస్ V1. చూడండి ఇక్కడ, నీవు హోంవర్క్ చేసావు. యూ హోంవర్క్ చేసావు అంటే మనం ఇప్పుడు ఎప్పుడు చేసావు కాబట్టి క్వశ్చన్ కాబట్టి డిడ్ ప్లస్ V1 వాడుకుందాం. ఇది వాడుకుందామా? డిడ్ ప్లస్ V1. యూ డిడ్ డూ హోంవర్క్. హోంవర్క్ చేయటాన్ని డూ అంటాం. అంటే డిడ్ ప్లస్ V1. ఏంటిది? డిడ్ ప్లస్ V1. నువ్వు హోంవర్క్ చేసావా అంటే ఈ డిడ్ తీసుకొచ్చి ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ పెడతాం. డిడ్ యూ డూ హోంవర్క్? ఎప్పుడు చేసాం? వెన్. వెన్ డిడ్ యూ డూ హోంవర్క్? అర్థమైందా? when did you do homework? నిన్ను కుక్క ఎందుకు కరిచింది? నిన్ను కుక్క ఎందుకు కరిచింది? మనం అడుగుతున్నాం ఒకనే, కుక్క కరిచిందాడు. నిన్ను కుక్క ఎందుకు కరిచింది అని అడిగాను. సో ఇక్కడ చూడండి, కుక్క కరిచింది. ఇక్కడ సబ్జెక్ట్ డాగ్. డాగ్ కరిచింది. V2 డిడ్ ప్లస్ V1. ఏది తీసుకోవాలి? ఇక్కడ నెగిటివ్ అయింది. క్వశ్చన్ కానీ నెగిటివ్ అయితే ఈ ఫార్ములా. స్టేట్మెంట్ కాబట్టి V2 ఫార్ములా. ఇప్పుడు ఇది క్వశ్చన్ కదా, డిడ్ ప్లస్ V1 అంటే డాగ్ డిడ్ బైట్. బైట్ బిట్ బిట్. డాగ్ డిడ్ బైట్ యూ.
అంటే ఇప్పుడు డిడ్ ప్లస్ V1 కదా, ఈ డిడ్ని ముందుకు తీసుకొస్తాం, ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ పెడతాం. డిడ్ డాగ్ బైట్ యూ, నిన్ను కరిచిందా? ఎందుకు? వై డిడ్ డాగ్ బైట్ యూ? సో మీకు అర్థమైందా? డిడ్ ప్లస్ V1 స్టేట్మెంట్ అయితే V2, క్వశ్చన్ కానీ నెగిటివ్ కానీ అయితే ఈ ఫార్ములా తీసుకోవాలి. పాస్ట్ సింపుల్ టెన్స్కి ఈ ఫార్ములా. సో ఇక్కడ క్వశ్చన్ కాబట్టి ఎందుకు కరిచిందని క్వశ్చన్ వేస్తుంది కాబట్టి డిడ్ ప్లస్ V1 తీసుకోవాలి. ఆ డిడ్ని సబ్జెక్ట్ అయినటువంటి డాగ్ ముందుకు తీసుకొని రావాలి, దాని ముందు క్వశ్చన్ వర్డ్ పెట్టాలి. ఓకే, అతడు చెట్టుపై నుండి ఎలా పడ్డాడు? ఇది కూడా క్వశ్చనే. సో క్వశ్చన్ అనగానే మనం ఏం చేయాలి? ఫార్ములా పాస్ట్ సింపుల్లో V2 తీసుకోవాలా, డిడ్ ప్లస్ V1 తీసుకోవాలా? డిడ్ ప్లస్ V1 తీసుకోవాలి. చూడండి, అతడు డిడ్ ప్లస్ V1, డిడ్ ఫాల్, పడటాన్ని ఫాల్ అంటాం. ఫ్రమ్ ట్రీ, హీ డిడ్ ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ. అతడు ఎలా పడ్డాడు? ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములా ఇది రాసాం కరెక్టే. దీన్ని ఏం చేయాలి? ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టాలి. డిడ్ హీ ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ? అతడు చెట్టుపై నుండి పడ్డాడా? క్వశ్చన్ మార్క్. ఎలా పడ్డాడు? హౌ డిడ్ హీ ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ? హౌ డిడ్ హీ ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ? ఓకే, ఆమె హైదరాబాద్లో వర్క్ చేయలేదా? ఆమె హైదరాబాద్లో వర్క్ చేయలేదా? మళ్ళీ ఇది కూడా క్వశ్చనే. క్వశ్చన్ స్టేట్మెంట్ అయితే V2, క్వశ్చన్ అయితే డిడ్ ప్లస్ V1. నెగిటివ్ అయినా కానీ డిడ్ ప్లస్ V1. సో ఇక్కడ ఆమె వర్క్ చేయలేదా అంటే వర్క్ చేయటాన్ని డూ అంటాం. డూ మరి డిడ్ ప్లస్ V1 కదా, డిడ్ డూ వర్క్ ఇన్ హైదరాబాద్. మరి ఇది క్వశ్చన్ కదా. షీ డిడ్ డూ వర్క్ ఇన్ హైదరాబాద్. ఇది ఇలానే ఉంచామనుకో, V2 బదులు ఇది చెప్తే ఆమె వర్క్ చేసింది అని అర్థం. అలా వస్తుంది. దీన్ని మార్చాలి. ఈ డిడ్ని ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టాలి. డిడ్ షీ డూ వర్క్ ఇన్ హైదరాబాద్? క్వశ్చన్ మార్క్. డిడ్ షీ డూ వర్క్ ఇన్ హైదరాబాద్? ఆమె హైదరాబాద్లో చేసిందా? అయితే ఇక్కడ చేయలేదా అంటే ఇక్కడ డిడింట్ పెట్టాలి. ఏం చేయాలి? డిడ్కి ఏం చేయాలి? నాట్ పెట్టాలి. ఇక్కడ పెట్టాలి. డిడింట్ షీ డూ వర్క్ ఇన్ హైదరాబాద్? డిడింట్ షీ డూ వర్క్ ఇన్ హైదరాబాద్? అర్థమైందా? అయితే మనం వర్క్ అనే దాన్ని నౌన్గా, చేయటం అనే దాన్ని వెర్బ్గా వాడాం. అసలు ఈ వర్క్నే వెర్బ్గా వాడచ్చు. అది ఎలాగంటే డిడింట్ షీ వర్క్ ఇన్ హైదరాబాద్. డిడింట్ షీ వర్క్ ఇన్ హైదరాబాద్. ఇది కూడా కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. డిడ్ డూ వర్క్ అన్న అది ఓకే. డిడింట్ షీ వర్క్ ఇన్ హైదరాబాద్ ఇది ఓకే. మీకు అర్థమైందా? ఇక ఆమె గాఢంగా నిద్రపోయింది. ఆమె గాఢంగా నిద్రపోయింది. స్టేట్మెంట్ అయితే V2 ఏమొస్తుంది? V2 వస్తుంది స్టేట్మెంట్ అయితే. క్వశ్చన్ అయితే నెగిటివ్ అయితే డిడ్ ప్లస్ V1 వస్తుందని చెప్పాం. ఆమె నిద్రపోయింది. నిద్రపోవటాన్ని స్లీప్ అంటాం. రెండో రూపం స్లెప్ట్. సో ఆమె గాఢంగా నిద్రపోయింది అంటే నిద్రపోయింది స్టేట్మెంట్. స్టేట్మెంట్ అయితే V2 రాయాలి. అంటే షీ స్లెప్ట్ సౌండ్లీ. షీ స్లెప్ట్ సౌండ్లీ. మరి ఇది క్వశ్చన్ చేయాలనుకోండి, స్లెప్ట్ అనేటువంటి దీన్ని డిడ్ ప్లస్ V1గా మార్చాలి. ఆ డిడ్ని ముందుకు తీసుకొని రావాలి. ఇక్కడ స్లీప్ వస్తుంది. అంటే స్లెప్ట్కి మొదటి రూపం స్లీప్ కదా. అంటే డిడ్ షీ స్లీప్ సౌండ్లీ. ఇది క్వశ్చన్.
కానీ మనకు వాడు అడిగింది ఇక్కడ ఆమె గాఢంగా నిద్రపోయింది అనేటువంటిది కాబట్టి షీ స్లెప్ట్ సౌండ్లీ. అదే క్వశ్చన్ అయితే నిద్రపోయిందా అని అనాలంటే డిడ్ షీ స్లీప్ సౌండ్లీ అని. ఇక్కడ చూడండి లాస్ట్ సెంటెన్స్, వారు డాక్టర్ని కలిశారా. వారు డాక్టర్ని కలిశారా. వారు డాక్టర్ని కలిశారా అంటే డిడ్ ప్లస్ V1 లేదా స్టేట్మెంట్ అయితే V2. మరి ఇది క్వశ్చన్ కదా, డిడ్ ప్లస్ V1. సో దే డిడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. డాక్టర్ని కలవడానికి కన్సల్ట్ అంటాం. దే డిడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. మరి డిడ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టాలి. అంటే ఈ డిడ్ ఇక్కడ తీసేసాం, ఇక్కడ పెట్టాం. డిడ్ దే కన్సల్ట్ ది డాక్టర్. అర్థమైందా? ది డాక్టర్ అన్నాం అనుకోండి, ది డాక్టర్కి ఏ డాక్టర్కి తేడా ఏంటి? ది డాక్టర్ అంటే మనకు ఆల్రెడీ ఆ డాక్టర్ తెలుసు. డిడ్ యూ కన్సల్ట్ ది డాక్టర్, ఆ డాక్టర్ని కలిసావా అని. అలా కాకుండా డిడ్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటే ఎవరినైనా సరే ఒక డాక్టర్ని కలిసావా. ది డాక్టర్ అంటే స్పెసిఫిక్గా ఇద్దరికి తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉంటున్నట్టు ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. సో డిడ్ దే కన్సల్ట్ ది డాక్టర్. ఓకే. సో ఫ్రెండ్స్, వీడియోని 1కి 2 సార్లు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి, లేదా ఏదైనా సూచనలు చేయాల్సి ఉంటే అది కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి.